పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెలసహుల నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీ కనపడుదురు. వారు, నీవు వెదకపోయిన గార్ధము దొరికినవి, నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానములకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఈలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహముని కనబడును. వారు ప్రకటన చేయుతూ వత్తురు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగువచ్చును. నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీ క్రొత్త మనస్సు వచ్చును. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు రాత్రి కాలం ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడు, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడు, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా. ఈ నెలలో ప్రభా, 7వ నెలలో ఇగో తండ్రి 2వ గురువారం ప్రభా నీ సన్నిధిలో చేరి ఈ విధంగా మీ నామాన్ని ఘనపరిచి మహింపరచుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఇదిగో ప్రభు వచ్చిన వీళ్ళందరూ జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరూ నింపండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా నీ సన్నిధి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభు. మా హృదయాలు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సౌలు ఇజ్రాయెల్ను పరిపాలించడానికి దేవుడు ఏర్పరిచిన మొట్టమొదటి రాజు సౌలు రాజు. ఈ సౌలు ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు, అయితే ఆయన ఆ ఆలోచన లేదు రాజు అవ్వాలని, లేకపోతే అధికారి అవ్వాలనో, లేకపోతే ప్రజల మీద నాయకత్వం వహించాలనే ఆలోచన లేదు ఈ సౌలుకి. అయితే ఎందుకు కొంచెం ముందు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్టయితే, ఆ 9వ అధ్యాయంలో మనం రాయబడిన కొన్ని మాటలు ఏమిటంటే, ఆయన కీషు కుమారుడని రాయబడి, కీషు కుమారుడైన సౌలు. అయితే వాళ్ళ తండ్రి గార్ధం అంటే గాడిదలు పోయినప్పుడు గాడిదలు వెతకడానికి కొన్ని దేశాలు, చుట్టుపక్కల దేశాలు వెతుకుతూ వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతూ వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కనపడు గాడిదలు. కనపడిన పరిస్థితుల్లో దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, సమూయేలు, రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా, నిన్ను కాదు నన్నే విసర్జించారు ఈ ప్రజలందరూ కూడా. కాబట్టి వాళ్ళు అడిగినట్టు వాళ్ళని పరిపాలించడానికి ఒక రాజును సిద్ధపరచాలి. కాబట్టి ఆ రాజు ఆయన ఎవరిని సిద్ధపరుస్తావంటే, నేను చెబుతాను, రేపటి దినాన్ని దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని రాజుగా నువ్వు అభిషేకించు అన్నప్పుడు
సౌలు వెతుక్కుంటూ వస్తుంటాడు. గాడిదలు పోని వెతుక్కుంటూ వస్తుంటాడు. అయితే వాళ్ళు వస్తున్నప్పుడు సౌలు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. దాసుడు ఉంటాడు. ఒక పనివాడు ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ఊర్లో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఈ ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ఆయనకు తెలుసు. ఆయన అన్నీ చెబుతాడు. ఏం పోయినా గానీ, లేపోతే గాడిదలు పోయినా, ఇంకేం పోయినా అన్నీ ఆయన దేవుడు ఆయనకు తెలియజేస్తాడు కాబట్టి, ఆయనకు చెబుతాడు. ఆయన దగ్గరికెళ్దాం మనం అని చెప్పినప్పుడు అనుకున్నప్పుడు సౌలు అంటాడు, దైవజనుడు కదా, ప్రవక్త కదా, మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా, మన దగ్గర ఏమి లేదే, మన డబ్బు లేదు, లేకపోతే ఇంకా బంగారం వెండి మన దగ్గర లేదు కదా, ఖాళీ చేతులతో ఎక్కడ ఎలా వెళ్తాం అన్నప్పుడు అతను దాసుడు అంటాడు, నా దగ్గర కొంత వెండి ఉందయ్యా, ఆ వెండి తీసుకుపోయి ఆయన కానుక ఇచ్చి మనం అడుగుదాం, మాట్లాడదాం అన్నప్పుడు వెంటనే సౌలు ఆ ఆ దాసుడు ఇద్దరు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది అక్కడ స్త్రీలు నీళ్లు తీసుకుపోవడానికి స్త్రీలు వస్తూ ఉంటారు. వాళ్ళని అడిగినప్పుడు అమ్మ ఇక్కడ సమూయేలు ప్రవక్త ఉంటాడు కదా, ఆ ప్రవక్త ఎక్కడ ఉంటాడంటే, దీర్ఘదర్శి ఎక్కడ ఉంటాడంటే, అయ్యో ఇక్కడ దగ్గరలో ఉన్నాడయ్యా, ఈరోజు వచ్చాడు, ఈరోజు అందరూ కలిసి ప్రవక్తల సమూహం ఉంటది. ఆ సమూహంతో కలిసి ఆయన భోజనం చేసే సమయం అయింది. కాబట్టి మీరు త్వరగా పోతే ఆయన కలుసుకుంటారని ఆ స్త్రీలు సౌలుకి, ఆ దాసునికి చెప్పినప్పుడు, ఆ సౌలు ఆ ఇద్దరు కలిసి ఆయన దగ్గరికెళ్ళి ఆయన్నే అడుగుతారు. సమూయేలు ప్రవక్త, అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడంట, ప్రవక్త ఉన్నాడంటే ఎవరంటే, నేనేనంటాడు సమూయేలు ప్రవక్త. ఈ రాకముందే దేవుడు అంటాడు, ఇదిగో సమూయేలు ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన్ని రాజుగా నువ్వు ఈ ప్రజల మీద నియమించాలి అని అన్నప్పుడు వెంటనే సమూయేలుతో దేవుడు మాట్లాడినట్టుగా సౌలు ఎప్పుడైతే వెళ్తాడో దేవుడు సమూయేలుతో మాట్లాడి, ఇదిగో ఈ వ్యక్తి నేను కోరుకున్న వ్యక్తి, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే కాబట్టి ఇతను నువ్వు అభిషేకించు అన్నప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలు 10వ అధ్యాయంలో చదువుకున్న మాటలు, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని సౌలుని అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఆయన సమూయేలు సౌలుతో మాట్లాడతారంటే, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే, తైలం పోసి ఆయన ముద్దు పెట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు యెహోవా నిన్ను అభిషేకించాడు, ఆయన స్వాస్థ్యం మీద నియమించున్నాడు అని చెప్పి వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళిన తర్వాత రాహేలు సమాధి వచ్చింది. అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చి, నువ్వు బాధపడొద్దు, నువ్వు భయపడొద్దు, నీ దిగులు పడొద్దు, నీ తండ్రి గాడిదలు దొరికినవి, కాబట్టి నీ తండ్రి గాడిదల కోసం కాదు కానీ నీ తండ్రి నీ కోసం బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు అలాగ మళ్ళీ కొనసాగుతూ వెళ్తూ ఉంటాడు. దానిలో ఇంకా ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు 3 మేక పిల్లలు రొట్టెలు తీసుకొని వస్తూ ఉంటారు. 2 రొట్టెలు ఈయనకిస్తాడు అని ఇలా తీసుకొని, అంటే ఆయన సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన ఒక్కొక్కటి ఆయన సమస్యలు ఏమైతే తిరుగుతూ ఉన్నాడో ఆ సమస్య తొలగిపోయింది, నీకు సమాధానం వచ్చింది, నువ్వు ఏం ఆలోచన చేయకుండా నువ్వు ఫ్రీగా ఉండు అని సభలతో చెబుతూ ఉంటారు, మనుషులు ఎదురొచ్చి చెబుతూ ఉంటారు. అలాగా ఆయన ముందుకెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రవక్తల సమూహము బేతేలుకి వెళ్తూ ఉంటారు. బేతేలు అంటే దేవుని మందిరం అనుకోవాలి. బేతేలు అంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలం అనుకోవాలి. ఆ స్థలానికి కొంతమంది ప్రవక్తల సమూహం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుపడినప్పుడు సౌలు కూడా వారితో కలిసిపోతూ ఉంటాడు. అయితే వాళ్ళతో కలిసిపోతూ ఉన్నప్పుడు సౌలు మీదకంట దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినట్టు దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని ఆత్మ బలముగా సౌలు మీద దిగి వచ్చింది. ముందు అభిషేకించబడ్డాడు, తైలంతో అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత ఆయన మార్గం వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది ఎదురొస్తూ ఉంటారు. ఆయన సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆయనకు సంతోషం వస్తూ ఉంటది. ఆయనకు దేవుడు 2 రొట్టెలు ఇస్తూ ఉంటాడు. ఈ 2 రొట్టెలు కూడా దేనికి సాదృశ్యం ఉందంటే ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు, యోధా ప్రజలు 2 తెగలుగా ఉంటారు దేశంలో. ఆ 2 రొట్టెలు అంటే, ఇదిగో ఈ 2 రొట్టెలు అంటే ఒక దేశాన్ని నీకు ఇచ్చాను, ఒక దేశం మీద నిన్ను రాజుగా ఏర్పరిచాను, అధిపతిగా, అధికారిగా అని అలాగా ఆయన ఆదరించుకుంటూ ఆయన ధైర్యం ఇస్తూ దేవుడు అలాగ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రవక్తలు వస్తూ ఉంటారు. ప్రవక్తలు వస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలతో ఈయన కలిసిపోతాడు. ఈయన కలిసిపోయినప్పుడు దేవుని ఆత్మ బలముగా సౌలు మీద దిగొచ్చింది. దిగొచ్చినప్పుడు వెంటనే ఈ సౌలు కూడా అంట వారితో కలిసి ప్రవర్తిస్తూ పోతుంటాడంట. దేవుని స్తోత్రించుదాం, హల్లెలూయా. సౌలు కూడా ప్రవక్తలతో కలిసి ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ వాళ్ళతో కలిసి, ఆ రోజులు ప్రవక్త ఎలా ఉంటారు, వాళ్ళందరూ మంచిగా నాట్యం చేస్తూ కంజరలు తీసుకొని దేవుని దగ్గర అలా కంజలు వాయించుకుంటూ దేవుని స్తుతించుకుంటూ సమూహం వెళ్తూ ఉంటారు. దేవుని గణపరుస్తూ వెళ్తూ ఉంటారు. వారిలో కలిసిపోయాడు సౌలు కూడా. దేవుని చేత అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చిన తర్వాత
ప్రవక్తలతో కలిసిపోయి ఈయన కూడా ప్రవచిస్తూ ఉన్నాడంట. దేవుని నామాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చదివినట్టయితే కింద మనం ఇంకా చదువుకుంటూ వచ్చినట్టయితే అక్కడ 9వ వచనం చదువుతున్నాను. అతడు సమూయేలు నొద్దకు నుండి వెళ్ళిపోవుటకై తిరగ్గా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనపడెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమూయేలుకి క్రొత్త మనసు వచ్చిందంట. ఎప్పుడు క్రొత్త మనసు వచ్చిందంటే సౌలు ఆహ్, స్ సౌలు క్రొత్త మనసు వచ్చింది. ఎప్పుడు సౌలు క్రొత్త మనసు వచ్చిందంటే ప్రవక్త సమూహంతో కలిసిపోయినప్పుడు. అక్కడ మరొక లోతైన విషయం ఏమిటంటే ఒక మాట అక్కడ ఆయనంట మరొక సమూయేలుగా, మరొక ప్రవక్తగా మారిపోయాడు సౌలు. దేవుడు రాజుగా ఏర్పరిచే ముందు ఈయన మనస్సు మారిపోయింది. మనస్సు నూతనమైపోయింది. నూతన మనస్సు వచ్చేసింది సౌలుకి. అంటే దేవుడిచ్చిన అధికారానికి ముందు సింహాసనం ఇవ్వబోతున్నాడు దేవుడు. సింహాసనం మీద కూర్చొనిబోయే ముందు ఈయనకి నూతన మనస్సు రావాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుడు మనకి ఆయన రక్షణ ఇచ్చిన తర్వాత మారు మనసు రక్షణ ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడు అంటప్పుడు మన మీద కూడా దేవుని ఆత్మ బలంగా దిగి రావాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతుంది. మనము దేవుని ప్రజలతో కలిసి ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఒక సమూహంగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో సమూహంగా ఉంటున్నప్పుడు, దేవుని ప్రజలతో, దేవుని మెడలతో ఉన్నప్పుడు, దేవుని సేవకులతో కలిసి ఉన్నప్పుడు మనకు కూడా క్రొత్త మనస్సు రావాలి. ఎందుకు క్రొత్త మనసు మనకు అవసరం అయ్యా అంటే, క్రొత్త మనస్సు ఉంటేనే అధికారం సింహాసనం వచ్చేది. సౌలుకు సింహాసనం వచ్చిందంటే క్రొత్త మనసు ఉంటేనే ఆ సౌలుకు సింహాసనం వచ్చింది. సింహాసనం సంపాదించుకోవాలంటే ఈరోజు మనం కూడా దేవుని సింహాసనం సంపాదించుకోవాలంటే యేసుప్రభు అంటున్నాడు, నేను జయించి ఈ లోకాన్ని నేను తండ్రి దగ్గర సింహాసనం మీద కూర్చున్నాను. మీరు కూడా నా సింహాసనం మీద కూర్చోవాలంటే నా దగ్గర ఉండాలంటే మీరు కూడా లోకాన్ని జయించాలంటాడు. అంటే మనం సింహాసనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? లోకాన్ని జయించడం అంటే ఏంటి? క్రొత్త మనస్సు మనకు రావాలి. మన మనస్సు మారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో చివరి మాట ఉంటది. "మీ మనస్సు మారి రూపాంతరం చెందుట వలన మీరు" చదవమాట. "మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరం చెందుతారు." అంతే అక్కడ. మీ మనస్సు మారి నూతన పరచబడటం వల్ల రూపాంతరం చెందుతారని అక్కడ రాయబడి ఉంటది. అంటే ఎప్పుడు రూపాంతరం చెందుతారంటే మనస్సు మారాలి. మనస్సు మార్చుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం మనం. దేవుని సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం కానీ మనస్సు మార్చుకోవటం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన మనస్సు రావాలి మనకి. దేవుని అభిషేకం మన మీదకి రావాలి. సౌలు మీదకి ఎందుకు వచ్చిందంటే సౌలు తన ప్రవక్తలతో, దేవుని సేవకులతో కలిసి ఉన్నాడు. అయితే ఎందుకు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకుని మాట్లాడంటే కొద్దిసేపే, అంటే 2 దినాలు సౌలు ఈరోజు వెళ్ళాడు. ఈరోజు సమూయేలుతో మాట్లాడాడు. అతను గాడిదలు పోయిన దాని విషయం మాట్లాడదని వెళ్తే సమూయేలు అన్నాడు, కాదు ఈ రాత్రి నువ్వు ఉండి నా దగ్గర ఉండు. రేపు వెళ్ళిదిగో నీ ప్రాంతాన్ని వెళ్ళొచ్చు అని అన్నప్పుడు 2 దినాలకే సౌలుకి నూతన మనసు వచ్చింది. ఎన్నో దినాలు కాదు, ఎన్నో సంవత్సరాలు కాదు, 2 దినాలకి సౌలు మారు మనసు పొందాడు. అంటే సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందంటే 2 దినాలకి ఆయన మనస్సు మార్చుకున్నాడు. సంవత్సరాలు దేవుని సన్నిధికి పోలేదు. నెలలు పోలేదు. వారాలు పోలేదు. కానీ 2 దినాలు సమూయేలు దగ్గర ఉన్నప్పుడు, ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు ఆయనకు నూతన మనసు వచ్చేసింది. ప్రవక్తలతో కలిసి ఉన్నప్పుడు అతనికి నూతన మనసు వచ్చేసింది ఆయనకి. అంటే మనసు మారిపోయింది. పూర్తిగా మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలే, కొంతమంది అంట వేస్ట్‌గా ఉండే ప్రజలు కొంతమంది ఉంటారంట అక్కడ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సౌలు మనల్ని ఏలగలడా? ఈ సౌలు ఇలా మన అంత 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 శక్తి ఉందా ఈ సౌలుకి? అన్నప్పుడు సౌలు అంట ఏం మాట్లాడకుండా చెవిటివాడు వలే ఉన్నాడంట. చెవిటివాడు వలే నాకేం వినపడటం లేదు. అంటే ఆయనకి వినపడుతున్నాయి. కానీ ఆయన ఎందుకు అలా ఉన్నాడంటే ఆయన మనస్సు మారిపోయింది. నూతన మనసు వచ్చింది ఆయనకి. నూతన ఆలోచన వచ్చింది. నూతన హృదయం వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది అలాగంటే దేవుని ప్రవక్తలతో కలిసి ఉన్నాడు కాబట్టి. దేవుని ప్రవక్తతో కలిసి 2 దినాలు మాత్రమే ప్రవక్త కలిసి ఉన్నాడు. ఆ 2 దినాలు కలిసి అందుకే ఆయన మారు మనసు పొంది ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు సౌలు. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు మనము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, నెలల నుంచి రావడం కాదు కానీ 2 దినాలకే సౌలు మనసు మారితే మనకి ఎంత మనసు మారాలి? ఇన్ని దినాలు సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇంకెంత మనసు మనకు మారుతూ ఉండాలి. రోజు మన జీవితం నూతన పరుస్తూ ఉండాలి. నూతనంగా మనం ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఎందుకలా మనం నూతనంగా ఆత్మతో నింపబడటం లేదంటే మనం ఎంతో నిర్లక్ష్యంగా దేవుని వాక్యం వింటూ ఉన్నాం. వాక్యం తీసుకోవట్లేదు మనం. దేవుని ప్రజలతో కలిసి ఉంటున్నాం కానీ మన ఆలోచన వేరుగా ఉన్నాయి. మన క్రియలు, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది.
ఇప్పుడు ఆయన వచ్చి మనసంతా అక్కడే పెట్టాడు సౌలు. మనసంతా ప్రవక్తతోనే ఉంచాడు. సమూయేలు పెట్టి చెప్పిన మాటలనే విన్నాడు. ఆ 2 దినాలకే ఆయన జీవితం అంతా మారిపోయింది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా దేవుని సేవకులతో, దేవుని బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు మన జీవితం కూడా మార్పు చెందాలి. మార్పు చెందకుండా ఎంతకాలం అలా వచ్చిన ఉపయోగం లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, అందుకే అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీ మీరు మనస్సు మారి నూతన పరచబడటం వల్ల రూపాంతరం చెందుతారు. అంటే నూతన పరచబడాలి మనస్సు. మనస్సు నూతన పరచబడితేనే రూపాంతరం చెందుతారు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మంటలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా అలాగా దేవుని బైబిల్‌లో చాలామంది మనం అలా చూడొచ్చు. వెంటనే మనస్సు మార్చుకొని నూతన పరచబడిన వారిని చాలా మందిని బైబిల్‌లో మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఒక ఇద్దరు ముగ్గురిని గురించి మనం చూసుకుందాం. ఎందుకు ఇలా మన మనస్సు మారాలి అనే దాని గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆహ్, ఎలీషా ప్రవక్త గురించి మనం చూసినట్టయితే ఆయన ప్రవక్త కాక మునుపు రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే 19వ అధ్యాయం 19వ వచనం. ఎలీషా గురించి మనం చూసినట్టయితే ఎలీషా అచ్చటి నుండి పోయి హ్మ్. షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ వరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తాలమ్మ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషాని గురించి మనం చూసినట్టయితే ఎలీషాని అభిషేకించాలని దేవుడు చెప్పిన తర్వాత ఏలియా ప్రవక్త వెళుతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త దారిని వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా కనపడ్డాడు. కనపడ్డప్పుడు ఏలియా పోతూ పోతూ వెంటనే ఆయన మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేసినప్పుడు వెంటనే ఆలస్యం లేకుండా కొద్దిసేపులోనే ఆయన మనస్సు మారింది, ఆయన హృదయం మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. అయ్యా అని ఆయన వెంట పరిగెత్తుకుంటూ పోయి ఒక్క చిన్న విన్నపము, నేను నీ వెంట వస్తాను, ఇంటికి పోయి మా తల్లిదండ్రులకు చెప్పి వెంటనే వచ్చేస్తానన్నప్పుడు ఏలియా అంటాడు, నా వల్ల నీకు అభ్యంతరం ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోయి రావచ్చు, ఇంటికి పోయి చెప్పి రావచ్చు అన్నప్పుడు వెంటనే ఎలీషా ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని కనపడి వెంటనే వచ్చి ఆయన అరకతోలే అరకని విరిచేసి కట్టెలు ఏమైతే ఉంటాయో, నగలు ఏమైతే ఉంటాయో వాటిని విరిచి ఆయన తోలే ఎద్దుల్ని ముక్కలు చేసి వాటిని కోసి ముక్కలు చేసి అందరికీ విందు చేసి వెంటనే ఏలియా వెంటబడ్డాడు. ఏలియా ప్రవక్త వెంట వెళ్ళాడు. అంటే ఆయన మనసు ఎంతసేపు మారిపోయింది? రోజులు పట్టలేదు. ఈ సౌలు కన్నా 2 దినాలు ఉన్నాడు. కానీ ఎలీషా అయితే 2 దినాలు కూడా కాదు. పోతూ పోతూ ఉన్నాడు, దుప్పట వేశాడు ఏలియా ప్రవక్త. వెంటనే ఆయన మనస్సు మారిపోయింది. ఇంటికెళ్ళి చెప్పొస్తున్నాయి అన్నాడు. ఇంటికెళ్ళి చెప్పాడు కుటుంబంతోటి. వెంటనే వచ్చి అందరికి విందు చేసి ఇక అన్నీ మర్చిపోయాడు. కుటుంబాన్ని మర్చిపోయాడు, అరక మర్చిపోయాడు, ఆ పొలాలు మర్చిపోయాడు, ఆస్తి మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి ఏలియా ప్రవక్త వెంట వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. అంటే ఎలీషా మనస్సు మారిపోయింది. కొద్దిసేపటి నూతన మనసు వచ్చింది ఆయనకి, నూతన ఆలోచన వచ్చినాయి. దేవుని కోసమే పరిగెత్తాలి, దేవుడి నాకు కావాలి అని ఏలియా ప్రవక్త వెంట వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాట అన్ని కూడా అంటే మనము కూడా దేవుని చెందుకు వచ్చిన తర్వాత ఒకసారి వెనుదిరిగి చూసే ఆలోచన రాకూడదు మనకి. ఇంకా లోకం సంబంధించిన ఆలోచన మనం ఉండకూడదు. లోకం సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఈ లోకం సంబంధించిన కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఇలాంటివి చాలా ఆర్థికంగా ధనం గురించి కావచ్చు, ఇవన్నీ గురించి కూడా మనం దేని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుని వెంబడించాలనుకున్నాం, దేవుని చెందుకు వచ్చాం. దేవునితోనే మనం ఉండాలని ఆలోచన ఉండాలి మనకి. ఎందుకంటే దేవునితోనే ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా మళ్ళీ పస్తు పెట్టాడు దేవుడు. కరువులోనే ఏలియా ప్రవక్తకి కాకుల చేత ఆహారం పంపించాడు. ఏమి లేనప్పుడే మాంసం ముక్క రొట్టె పంపించాడు దేవుడు, కాకుల చేత పోషించాడు దేవుడు ఏలియాని. ఆయన వెంట ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టాడు ఆయన బిడ్డల్ని, పస్తు పెట్టాడు. ఎప్పుడేది కావాలో ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎలీషా కూడా ఆయన వెంట పరిగెత్తు ఉన్నాడు. దేనికోసం పరిగెత్తున్నాడు? దేనికోసం పరిగెత్తున్నాడు అంటే ఆయన ఇంకేదో ఆస్తి కోసమో, ఇంకేదో ఐశ్వర్యం కోసమో, ఇంకేదో దేనికోసం పరిగెత్తలేదు. కానీ ఏంటయ్యా ఇందుకు నా వెంట పరిగెత్తున్నావు నువ్వు అని ఏలియా ప్రవక్త అడిగినప్పుడు, అయ్యా నాకు దేవుని ఆత్మ కావాలి, నాకు 2 అంతల ఆత్మ కావాలి, నీ ఆత్మ, దేవుని ఆత్మ 2 అంతలు కావాలి నాకు ఆత్మ అని 2 అంతల ఆత్మ కోసం ఎలీషా పరిగెత్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట దేవుని బిడ్డారా, మనకు మనస్సు మారి నూతన పరచబడాలి. మారు మనసు పొందాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా దేవుని చెందుకు వచ్చేవాళ్ళు లేరా? మారు మనసు లేకుండా దేవుని చెందుకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బాప్తిస్మం పొందుతున్నాం కానీ మన మనస్సు ఇంకా మారడం లేదు. ఎప్పుడిక్కడ మనస్సు మారింది ఆ సౌలు కంటే, అభిషేకించిన వెంటనే మనస్సు మారలేదు. స స సమూయేలు వచ్చి తల మీద ఆ తైల బుడ్డి పోసిన వెంటనే మారలేదు. సమూయేలు వచ్చి సౌలుని ముద్దు పెట్టిన వెంటనే మనసు మారలేదు. ప్రవక్తలతో వచ్చి సమూహంతో కలిసి, ప్రజలతో కలిసి, దేవుని మెట్లతో కలిసి కూర్చొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు మనస్సు మారింది ఆయనకి. అప్పుడు మనస్సు మారి నూతన పరచబడినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన అన్నిటికీ అర్హత సంపాదించినట్టుగా, అంటే ఆయన సింహాసనం కోసం దేవుడు సింహాసనం ఇవ్వబోతున్నాడు దేవుడు సౌలుకి. అది ముందుగా ఆయన మనస్సు మారి దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. అయితే గమనించినట్టయితే ఆ మాటలు ఇంకా మనం చూసుకుంటూ కొనసాగించుకున్నట్టయితే తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూస్తే అక్కడున్న ప్రజలు కూడా సౌలును చూసి చాలా ఆశ్చర్యపోతారంట. 10 నుంచి చదువు, 10 చదువుదామమ్మా. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయించుండగా పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించడం చూచి, కీషు కుమారునికి సంభవించింది ఏమిటి? సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకరు చెప్పుకొనగా దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. చూడండి దేవుని వింటారా, చాలా మంది ప్రజలంట ఈ సౌలు ఆ ప్రవక్తల సమూహంతో కలిసి ఆ దేవుని ఆరాధించుకుంటూ ఆ దేవుని స్తుతిస్తూ పోతూ ఉన్నప్పుడు ప్రజలందరూ చూసి ఏమనుకుంటున్నారు, పూర్వం అతను ఎరిగిన వారందరూ ఇతను ప్రవక్తల్లో కూడి ప్రకటన చేయడం చూసి కీషు కుమారునికి ఏమైంది, ఇతను కూడా ప్రవక్తల్లో ఉన్నాడా, ఎప్పుడున్నాడు, ఎలా మారిపోయాడు అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారంట. ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోవాలి. అయ్యో, నిన్నటిదాకా మొన్నటిదాకా వేస్ట్గా తిరిగిన వాళ్ళే వీళ్ళు, నిన్న మొన్నటిదాకా వ్యర్థంగా తిరిగిన వాళ్ళే, వ్యర్థమైన అలవాట్లతో ఉన్నవారు వీళ్ళు. అరే ఎప్పుడు మారిపోయారు, ఎప్పుడు దేవుని బిడ్డగా మారిపోయారు, ఇంతగా మారిపోయారే, ఇంతగా అలవాట్లు మానేరే, దేవునికి ఇష్టమైన వారిగా మార్పు చెందారే, ఎలా ఎప్పుడు మారారు అని అనేక మంది కూడా మన గురించి మాట్లాడుకున్నారు. అలాగా దేవుడు మన గురించి మాట్లాడుకున్నారు ప్రజలు. ఎవరు అనుకుంటున్నారా? ఎందుకు అనుకోవట్లేదు అంటే మన మనస్సు మారలేదు, రూపాంతరం చెందలేదు. మనం ఇంకా బాప్తిసం పొందాం, పేరుకు మాత్రమే ఉన్నాం కానీ మనం ఇంకా రూపాంతరం చెందలేదు, మనస్సు మారలేదు. కాబట్టి సౌలు గురించి ప్రజలు చాలామంది ఏమనుకుంటున్నారంటే అతను ఎరిగిన వారందరూ కూడా ఆయన ప్రకటించడం చూసి కీషు కుమారునికి ఏమి సంభవించింది, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో చెప్పుకొని ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను, అందుకు సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత కూడా పుట్టిందంట. అంతలో అతను ప్రకటించడం చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుని మీరు గమనించినట్టయితే ఇక్కడ సౌలుని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనం కూడా దేవుని చెందుకు వచ్చిన తర్వాత మన మనస్సు మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి, పాత జీవితం తీసివేసుకోవాలి, నూతన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా మనలో ఏమైతే మిగిలి ఉన్నాయో, దేవునికి ఇష్టం లేనివి మనలో ఏమైతే మిగిలి ఉన్నాయో అన్నీ కూడా మనం తీసివేసుకొని మనము దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుని బిడ్డ ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు రక్షణ పొందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఈ లోకానికి దిగి వచ్చింది మనం రక్షించిపోవడానికి కాదు, మనం రక్షించబడడానికి, దేవుడు మనం రక్షించడానికి ఆయన మన కోసం మరణించి సిలువలో మన కోసం రక్తం కాంచి ఎందుకు అంత శ్రమ పడ్డాడంటే మనం నశించిపోవడానికి కాదు. అందుకే అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఎందుకు ఇంత మనం మారు మనసు రక్షణ పొందాలి అంటే, మొదట వచ్చిన చూసినట్టయితే దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని, చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుని స్తోత్రించలేదా. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఎందుకు మనం మారు మనసు పొందాలి, ఎందుకు నూతన మనస్సు రావాలి అంటే, దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంటాయి, దినములు చెడ్డగా ఉన్న దుర్దినాల్లో మనం ఉన్నాం కాబట్టి
దినములు చెడ్డగా ఉన్నాయి, దినములు వ్యర్థంగా పోనీయకుండా అజ్ఞానుల వలె జ్ఞానంగా నడుచుకోండి మీరు అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దినములు ఎంతో దుర్దినాలుగా ఉన్నాయి కాబట్టి అందుకే అంటున్నాడు, ఆ దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు ఈ దినాల యందు నాకు సంతోషం లేదు. అయ్యో! ఇలాంటి భయంకర దినాలు ఎందుకొచ్చినియి అని ఆ దినాలను చూసి బాధపడుతూ ఏడుస్తుండే ఆ దినాలు రాకముందే అన్నాడిక్కడ, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. నీకోసం మరణించాడాయన, నీకోసం రక్తం కార్చాడు. ఆ రక్తంతో నువ్వు కడగబడాలి అని జ్ఞాపం చేసుకో నువ్వు. ఎందుకంటే దుర్దినాలు రాకముందే, దుర్దినాలు ఆల్రెడీ వచ్చేసినాయి. అప్పుడు రాసిన బైబిల్‌లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కానీ దుర్దినాలు ఆల్రెడీ వచ్చేసినాయి. భయంకర దినాల్లో ఉన్నాం మనం. భయంకర దినాల్లో చూస్తుంటే ఘటనలు చూస్తుంటే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాలను చూస్తుంటే భయంకర దినాలు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అన్యాయం జరుగుతూ ఉన్నాయి. అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోతున్న పరిస్థితులు. నెమ్మది లేని పరిస్థితులు దేశ రాష్ట్రాల్లో కూడా. ఎవరు పట్టించుకోని పరిస్థితులు. నాయకులే వదిలేసి కూర్చున్నారు రాష్ట్ర దేశాలని. భయంకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి అలా దినాల్లో ఉన్నాం కాబట్టి, ఇంకా ఈ దినాల్లో మనం ఇంక ఎలా ఉండాలంటే, ఎంత త్వరగా మనం మారుమనసు పొందితే, ఎంత త్వరగా దేవుడిని అంగీకరిస్తే, ఎంత త్వరగా మన హృదయాన్ని నూతన పరుచుపట్టుకుంటే అంత మంచిదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన హృదయం మార్చుకొని నూతన పరచబడాలి మనము అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలామంది బైబిల్‌లో విధంగా మనం చూడొచ్చు. సౌలు అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడి వెంటనే ఆయన పౌలుగా మారకముందు ఆయన దర్శనం ఇచ్చి, ఆయనను హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు వెంటనే దర్శనం ఇచ్చి, ఆయన వెంటనే ఆయనకి కనపడినప్పుడు వెంటనే ఆయన మనస్సు మారిపోయింది. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. 3 దినాలు ఉపవాసం వెంటనే నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు, నీకేం చేయాలో నేను చెబుతాను అని దేవుడు యేసు ప్రభు పౌలుతో మాట్లాడతాడు పౌలుగా మారిన తర్వాత. అంటే ఎంతసేపు మనసు మార్చుకోవాలి? ఇంకొక మాట మనం చూస్తే అపోస్తలుల కార్యం మనం చూసినట్టయితే ఐగుప్తు నపుంసకుడు ఉంటాడు. నపుంసకుడు దారిలో పోతూ ఉన్నప్పుడు, రథం మీద పోతూ ఉన్నప్పుడు ఫిలిప్పు అతనికి కనపడి దేవుని సువార్త ప్రకటించినప్పుడు వెంటనే ఆపేస్తాడు. రథం ఆపి పక్కన ఆపి, నా ఇంకా ఏం అభ్యంతరం లేదు, నేను బాప్తిసం పొందుతాను, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అన్నప్పుడు ఫిలిప్పు అంటాడు, నువ్వు నిజంగా మారుమనసు పొందుతావా? నిజంగా దేవుడిని ఒప్పుకుంటున్నావు అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్ముచున్నాను అంటాడు అక్కడ రాయబడిన మాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్ముచున్నాను అంటే ఆయన పూర్తిగా హృదయాన్ని మార్చుకొని నూతన పరచబడ్డాడు ఆయన. యేసయ్య పట్ల ఈ రోజు మాటలు మాట్లాడుతున్నా అంటే, దేవుడిని నమ్ముకోవాలంటే మనం మన హృదయం మార్చుకోవాలంటే ఎంతో సేపు పట్టదు. మన ఆలోచన పూర్తిగా నాకు వద్దు, ఈ లోకం నాకు వద్దు, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇవన్నీ వ్యర్థమైనవి. సొలొమోను అన్నట్టుగా అన్ని వ్యర్థము వ్యర్థం వ్యర్థం ఈ లోకంలో, సూర్యుని కింద చూస్తే అంత వ్యర్థమే. కాబట్టి ఈ వ్యర్థమైన నాకు అవసరం లేదు సొలొమోను చెప్పినట్టుగా. వాటి కోసం ఎంతో ప్రయాసపడ్డాను కానీ తీరా చివరకు చూస్తే ఎంతో సూర్యుడికి అంత వ్యర్థంగా ఉన్నాయి అని సొలొమోను అన్నట్టుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాటి గురించి మనం బాధపడద్దు. వాటి గురించి మనం వాటి వైపు చూడొద్దు కానీ అవన్నీ వ్యర్థమైనవి కాబట్టి మనం అవసరమైనది ఏదో దాన్ని మనం ఎన్నుకోవాలి. అవసరమైన దాన్ని మనం వాటిని వెతకాలి. మరి గురించి అంటాడు యేసుప్రభు అంటాడు మాటతోటి ఏమంటాడు, మరియా మార్తా నువ్వు అనేకమైన విషయాల మీద తొందరపడుతున్నావు కానీ అవసరమైంది ఒకటే. అవసరం దేవుని వాక్యము, దేవుని బోధ వినటం అవసరం నీకు. అది కావాలి, అవసరం అదే నీకు అని మరీ గురించి మాట్లాడుతూ మాటతోడు యేసుప్రభు అంటాడు. కాబట్టి మనకి ఈరోజు అవసరమైంది దాన్ని ఎన్నుకోవాలి మనం. యేసుప్రభు ఎందుకు వచ్చి లోకానికి వచ్చాడంటే మన కోసం వచ్చాడు. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, మనం బ్రతికించడానికి, నరకంలో పట్టడం ఇష్టం లేక, ఆయనకి సాతాను బంధకాలు ఉంటే ఇష్టం లేక ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నిన్ను నన్ను తీసుకుని బయట వాళ్ళని అవసరం లేదు మనకి. నువ్వు ఎలా మారావు, నేను ఎలా మారాను, అలా మనం ఎంత ఎంత మార్పు చెంది ఎందుకు మారడానికి ఎందుకు అలా మార్పు చెందామంటే యేసుప్రభు వచ్చి మన కోసం మనం మార్చాడు, మన జీవితాలు మార్చాడు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, మనుషులు ఉన్నారు, లేకపోతే దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ ఎవరు మనల్ని మార్చలేదు. యేసుప్రభు మనల్ని మార్చాడు. లేకుంటే ఏ అలవాట్లో ఉండేవాళ్ళమే, ఏ వ్యర్థమైన అలవాట్లో ఉండేవాళ్ళమే, అన్నీ తీసేసుకొని అలా ఆలోచన ఊసే మనకు లేదంటే, ఆలోచన మనకి సంబంధించిన ఆలోచన రావట్లేదంటే ఎందుకు ఇలా ఉన్నామంటే మన మనస్సు మారితే అలా ఉంటాం. దేవుడు మన కోసం వచ్చాడు యేసు ప్రభు కాబట్టి, ఆయన రక్తంతో మనం కడగబడ్డాం కాబట్టి మన మనస్సు మారింది, నూతన పరచబడ్డామని యేసు ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఉదాహరణకు తీసుకున్నట్టయితే చాలామంది బెతస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు 2 సంవత్సరాలు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర కూర్చున్నాడు. అనేకులు వస్తున్నారు, పోతున్నారు.
అనేక రక్షణ పొందుతున్నారు, పోతున్నారు. ఆత్మీయంగా బలపడుతున్నారు. రోగాలు అన్నీ పోతూ ఉన్నాయి. బాగుపడుతున్నారు చాలామంది. కానీ ఈ వ్యక్తి మాత్రము 38 సంవత్సరాల నుంచి మారుమనసు రక్షణ లేకుండా, స్వస్థత లేకుండా, ఏమీ లేకుండా అక్కడే పడి ఉన్నాడు. దేవుడే చూసి ఎన్నాళ్ళు ఇక్కడుంటాడు, ఈడు ఎన్నాళ్ళు ఇక్కడ అడ్డం ఉంటాడు ఇక్కడ వచ్చి పోయేవారికే అని ఆయన వచ్చి అడిగి మరి స్వస్థపడి కోరుచున్న వారిని అడిగి యేసుప్రభు ఆయన ముట్టి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో లేచిపో అని అన్నప్పుడు పరుపెత్తుకొని లేచి వెళ్ళిపోయాడు అతను. అంటే ఎన్ని సంవత్సరాలు మారు మనసు లేకుండా అలా ఉంటాం. సంవత్సరాలు అలా కూర్చున్న ఉపయోగం ఏముంది మనకి? ఈ లోపల దేవుడు రాకడ వచ్చిందంటే నువ్వు మారు మనసు పొందలేదు ఏమైపోతావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు? సాతానికి సిద్ధపరిచిన నరకం ఉంది. సాతానికి వాడి దూతలకు సిద్ధపరిచిన నరకం ఉంది. దాంట్లోకి వెళ్ళిపోతాం రక్షణ లేకపోతే. ఎల్ కేకలు, అరుపులు, ఏడుస్తూ ఉంటాం. బతుకాలం అంతా అలాగే ఉంటుంది ఇక. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. మన మనస్సు మారి రూపాంతరం చెందాలి. సౌలు మనస్సు మారింది కాబట్టి ఆయన సింహాసనం ఆయన దక్కించుకున్నాడు. సౌలు మనస్సు మార్చుకున్నాడు. ఎవరు ఏమన్నా ఎవరు అల్లరి జనం అంట రకరకాలుగా అనుకున్నారంట. ఇతను ఏం పరిపాలిస్తాడు, ఇతను చేత అయిద్దా అనుకున్నప్పుడు చెవిటి వాడి వల్లే ఉన్నాడంట సౌలు. నాకేం వినపడలే అంటే తనను తాను తగ్గించుకొని అనుకున్నారులే పోని అని. ఎందుకు అలా అంత తగ్గింపు ఎందుకు వచ్చిందంటే మనస్సు మారింది. దేవుడు వాక్యం నింపబడ్డాడు కాబట్టి, దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాడు కాబట్టి. ఈరోజు దేవుని ఆత్మతో అభిషేకించబడ్డామా? దేవుని ఆత్మ మనకు కావాలి ముఖ్యంగా. దేవుని ఆత్మ లేకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా కానీ వ్యర్థమే. దేవుని ఆత్మ ఉంటే మనం దేవుని రాజ్యంలో చేరతాం. కానీ దేవుని ఆత్మ మనకు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ మాట వింటున్న మనం కూడా నూతన మనస్సు కోసం దేవుడిని అడుగుదాం. ప్రభా నాకు నూతన మనస్సు దయచేయండి అయ్యా. సౌలుకి ఇచ్చినట్టుగా నూతన మనస్సు నాకు కూడా దయచేయి ప్రభా అని మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడిని అడగాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మన వెనుకల్లో దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ రోజునైనా నాకు కూడా నూతన మనస్సు కావాలి ప్రభా. అవును ప్రభా, ఈ లోకానికి మీరు దిగి వచ్చింది నాకు నూతన మనస్సు ఇవ్వటానికి, మారు మనస్సు ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చి ప్రభా అయా